అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కోల్కతా టూర్లో గందరగోళం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. 12,000 పెట్టి టికెట్ కొంటే 12 నిమిషాలు కూడా అభిమాన ఆటగాడిని చూడలేకపోయానని ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. స్టాలెక్ స్టేడియాన్ని చిందరవందర చేసి వీరంగం సృష్టించారు. అభిమానుల రచ్చతో మెస్సీ టీం సొరంగం నుంచి వెళ్లిపోయింది. అయినా ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గలేదు. స్టేడియంలో కుర్చీలు ధ్వంసం చేశారు. ఏకంగా స్టేడియంలో నిప్పు పెట్టారు. ఫ్లెక్సీలు చించేశారు. ఫ్యాన్స్ ను అదుపు చేసేందుకు పోలీసులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. डीडी स्पोर्ट्स पे और उसकी ओटीटी प्लेटफॉर्म में भी कहीं मत जाइए क्योंकि अभी और काफी सारे इवेंट्स हैं और इसकी लाइव टेलीकास्ट करें डीडी स्पोर्ट्स पे और उसकी ओटीटी क्योंकि अभी और काफी सारे इवेंट्स बाकी हैं और इसकी कहीं मत जाइए क्योंकि अभी और काफी सारे इवेंट्स बाकी हैं और इसकी लाइव टेलीकास्ट करें डीडी स्पोर्ट्स पे और उसकी ओटीटी प्लेटफॉर्म में भी స్టాలెక్ స్టేడియం ఘటనపై సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెస్సీకి క్రీడాభిమానులకు క్షమాపణలు తెలిపారు మమతా బెనర్జీ. ఈ వ్యవహారంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. రిటైర్డ్ జడ్జి సిఎస్ అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఫ్యాన్స్ ఆందోళనతో మమతా స్టేడియానికి రాకుండానే వెనుదిరిగారు. మరోవైపు ఘటనపై బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ సైతం స్పందించారు. కోల్కతా మెస్సీ పర్యటన ఏర్పాట్లపై సీరియస్ అయ్యారు. వెంటనే నివేదిక అందించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. कहीं मत जाइए क्योंकि अभी और काफी सारे इवेंट्स बाकी हैं और इसकी लाइव टेलीकास्ट आ रही है डीडी स्पोर्ट्स पे और इसकी ओटीटी प्लेटफॉर्म में भी कहीं मत जाइए क्योंकि अभी और काफी सारे इवेंट्स बाकी हैं और सर इतना पैसा देके 18-20 टिकट देके पूरा स्कैम हुआ है। हम लोग क्या 7-7 हम लोग पूरा फैमिली से आए हैं, पूरा पैसा डूब गया है और जैसे बोले से आगे मैनेजमेंट से पर्टिकुलर से फोटो खिंचाने में लग गया, पूरा प्रोग्राम खराब कर दिया। ये प्रोग्राम नहीं था सर, इतना पैसा देके 18-20 टिकट देके पूरा स्कैम हुआ है। हम लोग क्या 7-7 हम लोग पूरा फैमिली से आए हैं, पूरा पैसा डूब गया है और जैसे बोले से आगे मैनेजमेंट से पर्टिकुलर से फोटो खिंचाने में लग गया, पूरा